హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ యొక్క పర్సన్ నేమ్ కూడా మీరు మనసులో 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. మీరు ఏ సిచ్యువేషన్ గురించి చూడాలనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ గురించి మీరు 3 టైమ్స్ మీ మనసులో చెప్పుకున్నట్లయితే యూనివర్స్కి మీరు మీ మనోవాంఛ అనేది నెరవేరడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో ఉండకండి. ఎందుకంటే మనము డౌన్ అయితే ఇంకింత డౌన్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉంటే అధికం ఇంకింత అధికాన్ని చేస్తుంది, తక్కువ ఇంకింత తక్కువని చేసి చూపిస్తుంది అనమాట. అది సిచ్యువేషన్ అయినా ఏది అయినా కూడా అది మీరు ఇంప్లిమెంట్ చేసుకునే దానిపైన ఆధారపడి ఉంటుందండి. మీ యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన చాలా చులకన భావం వ్యక్తం చేస్తుందంట. ఎందుకో మరి చూడండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డ్ వస్తుందో తెలియదండి. ఇందులో ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తనని ఎందుకు అలా అంత చులకనగా చూడడం అయితే జరుగుతుందో చూద్దాము. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి చెప్పుకుందామండి. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుందండి. మీ యొక్క పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు. తన బిహేవియర్కి అది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అవుతుందండి, తన ఫ్యామిలీ అవుతుంది, తన ఫ్రెండ్స్ అవుతారు, మీకు ఏదైనా ఫైనాన్షియల్ స్టేట్ అవుతుంది, మీరు ఈ హెల్త్ ఇష్యూస్ కూడా అవుతుందండి. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకునే విధానం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఎనర్జీస్ అయితే ఎలా వచ్చాయో చూద్దామండి. ఫస్ట్ ఏమో 5 ఆఫ్ పెంటికల్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, లవర్స్ కార్డ్ వచ్చిందండి. దీన్ని షో ఆఫ్ చేయొద్దు. ఏస్ ఆఫ్ పెంటికల్, 3 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, జడ్జ్మెంట్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ సోర్స్, 10 ఆఫ్ కప్స్. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా బర్డెన్గా అయితే లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. చాలా కోపము, ఫ్రస్ట్రేషను అన్నీ ఉన్నాయండి. బాధపడుతూ ఉన్నారు. ఎలాగంటే థర్డ్ పార్టీ తనని చాలా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు పెంటికల్ గురించి వాళ్ళకి ఆర్గ్యుమెంట్లు అయితే జరగడం అయితే జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇద్దరి మధ్యలో గొడవలు, అంతే వాళ్ళ రిలేషన్ బాండ్ అయి ఉన్నదే ఫైనాన్షియల్ స్టేట్ పైన. కాబట్టి అందులో ఎలాంటి క్యాలిక్యులేషన్లో ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చినా ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ అనేది రావడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడము, ఏంటి నువ్వేంటి ఇలాగా అలాగా అని మీ యొక్క పర్సన్ని థర్డ్ పార్టీ ట్రిగ్గర్ చేసి చూపెట్టడము, ఇది నీ స్టేట్ అని క్వశ్చన్ చేయడము, అలా కొంచెం పట్టించుకోకుండా ఉండడము, తన పైన అంటే కేర్ అనేది కూడా చూపెట్టడం లేదనమాట. ఒక చులకన భావంతో చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా తను తట్టుకోలేకపోతూ ఉన్నారు. తన ఈ ఈగో అనేది
అనేది దెబ్బతింటుంది. అంటే తను ఎలా ఎళ్లారో ఒక మదర్లీ నేచరు, ఒక ఫాదర్లీ నేచరు ఎలాగుంటుందో అలాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు అదంతా కూడా ఏదీ లేదు. లేకపోగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నారు. ఏం చేయాలి? నా లైఫ్ ఇదా? అంటే తనని ఎలా అంటే మీ యొక్క థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే హై ఎనర్జీలో ఉంటుంది. మీ యొక్క పర్సన్ ఎనర్జీస్‌ని డౌన్‌ఫాల్ చేసేస్తుందనమాట. చేసేసరికి తను తట్టుకోలేకపోతూ ఉన్నారు. తనకి అక్కడ వర్క్ ప్రెషర్ ఉంటుంది. డబ్బు లాస్ అనేది ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. థర్డ్ పార్టీ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తదనే తన లైఫ్‌లోకి అయితే వెళ్లారు. తను ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అనే సాంగ్ ఉంటుంది కదా! అలాగైపోయిందనమాట మీ యొక్క పర్సన్ యొక్క పరిస్థితి. అంటే తను ఆ ఒడ్డుకు కాకుండా, ఈ ఒడ్డుకు కాకుండా సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట. అలాగైతే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సిచ్యువేషన్స్ ఎండ్ అవుతావా? లేదంటే ఇలానే కంటిన్యూయేషన్‌గా ఉంటుందా? నేను ఇలాంటి ఫీలింగ్స్ తోటే నా లైఫ్ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలా? అని కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ ఇక కావా ఇక పైన అని కూడా వారైతే థింక్ చేయడం అయితే జరుగుతుంది. తనైతే గతంలో లాగా లేరు మీ యొక్క పర్సను. అసలు ఇవి చేంజ్ అనేది అసలు అవుతుందా? లేదా? నా పైన ఈ థర్డ్ పార్టీ ఏంటి ఇంత దయ లేకుండా చాలా కర్కశంగా బిహేవ్ చేస్తూ ఉంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు తన లోపల ఇంతగానం డిఫరెన్సెస్ అనేటివి వచ్చాయి? తన క్యారెక్టర్ ఏంటి ఇలా అది మ్యానిపులేట్ అనేది చేసుకుంటుంది, లేదా మాడిఫై చేసుకుంటూ ఉంది? డే బై డే తన లోపల ఊసరవెల్లి రంగులు ఎలా మారుస్తుందో తన యొక్క ప్రవర్తనలో కూడా అలాగైతే మారుతూ ఉంది. నాకు ఏ ప్రామిసెస్ అయితే చేసి నన్ను తన వైపు ఆకర్షించిందో ఆ ప్రామిసెస్ థర్డ్ పార్టీ ఎందుకు నిలబెట్టుకుంటలేదు? నన్ను నా పర్సన్ను లీవ్ చేసే వరకు ఒకలాగా, లీవ్ చేసిన తర్వాత ఒకలాగా, ఎందుకు తన క్యారెక్టర్ ఇలా మేక్ చేసుకుంటూ ఉంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే థింక్ అయితే చేస్తూ ఉన్నారు. అసలు నన్ను ఎందుకు ఇలా నమ్మడం లేదు, ఎందుకు బిలీవ్ చేయడం లేదు అని కూడా అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ తన పైన చూపెట్టే ఎమోషన్స్ అన్నీ కూడా తనకి థర్డ్ పార్టీ చీటింగ్ చేస్తుంది, తనని నమ్మడం లేదు అని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. తన నుంచి మూవ్ ఆన్ అయ్యి అది బయలుదేరాలి అనే ఆలోచనలు తన మైండ్లో రివీల్ కావడం అయితే జరుగుతూ ఉంది. ఏం చేయాలి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తను మళ్ళీ ఏం కొత్త మ్యాటర్స్ క్రియేట్ చేస్తుందో, అసలే థర్డ్ పార్టీ పెద్ద క్రియేటరు వామ్మో అని మళ్ళీ అనుకుంటూ ఉన్నారు. తన గురించి పాజిటివ్ థింకింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ థింకింగ్స్ ఉన్నాయండి. ఇది లవర్స్ కార్డ్ వచ్చింది. తను పెట్టే ప్రెషర్ వల్ల తను ఎలా చేస్తుంది అంటే, మనము రైస్ ఫుడ్ కుక్కుని బాయిల్ చేయడానికి ఎలాగైతే మనము అన్నీ ప్రిపేర్ చేసుకుంటామో అలాగనమాట. ఇప్పుడు తనకి మీ యొక్క పర్సన్కి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి మంట పెడితే ఎలాగుంటుందో అలా చేసేస్తుంది అనమాట థర్డ్ పార్టీ. తను చేసే ప్రవర్తన వల్ల మీ యొక్క పర్సన్ అయితే చాలా థింక్ చేస్తూ ఉన్నారు. వామ్మో, నా ఈగో అంతా ఎక్కడ నా పర్సన్కి అంత ఈగో చూపెట్టాను, అంత ప్రౌడు, అంత పొగరు ఇవన్నీ చూపెట్టాను తనని నమ్ముకొని. ఇప్పుడు తనేంటి నాకు ఇలా చేసేస్తుంది, హార్ట్ బ్రేకు. మరి ఇప్పుడు నా లైఫ్లో అసలు సెక్యూర్డ్గా ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి మీ యొక్క పర్సన్ అయితే టోటల్గా మీ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేదు. తను మీతోటి వండుకుంటూనే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. మీకు సెక్యూర్డ్ లైఫ్ అనేది ఇవ్వలేకపోయాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీ పైన తనకి ట్రూ ఫీలింగ్స్, ట్రూ లవ్ ఎమోషన్స్ అన్నీ కూడా కలగడం అనేది జరుగుతుంది. నిజమైన భావాలు ఇప్పుడు మీ పైన మీరు తనకి ఎలా కనబడుతూ ఉన్నారంటే షైనింగ్ తోటి మీ పైన ఫిజికల్గా చాలా ఎమోషన్స్ అయితే కలుగుతూ ఉన్నాయి. సెక్సువల్ ఫీలింగ్స్ కూడా కలగడం అనేది జరుగుతుంది.
ఇప్పుడు నేను గతంలో పర్సన్‌ని కాదు. కానీ నువ్వు నన్ను ట్రస్ట్ చేయవు అని మిమ్మల్ని కూడా అంటూ ఉన్నారండి మీ పర్సను. నేను చేంజ్ అయ్యాను. చేంజ్ ఎలా అయ్యారు? థర్డ్ పార్టీ అక్కడ బ్రేకప్ చెప్పడం అనేది జరిగింది. అక్కడ బ్రేకప్ చెప్పారు కాబట్టి మీకు మీ యొక్క పర్సను డోర్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. కానీ మీరు తనని నమ్మరిప్పుడు. నమ్మే పరిస్థితిలో లేరు. కానీ మనము ఇద్దరం ఇప్పుడు రీయూనియన్ అవుదాము, న్యూ బిగినింగ్ చేద్దాము, నువ్వు నన్ను ట్రస్ట్ చేయి అని మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారండి. నువ్వు నన్ను నమ్ము, నేను నీకు లైఫ్ అంటే ఎలా ఉంటుందో నీకోసం నేను చాలా కష్టపడతాను, నేను గతంలో లాగా లేను, నేను నీ పైన ఎఫర్ట్స్ పెడతాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. కానీ మీరు ఎలా ఉన్నారంటే మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టడం అయితే జరిగింది. తను నుంచి మీరు ఏం కోరుకున్నారు? కేవలం కేరింగ్ మాత్రమే కోరుకున్నారండి. కానీ తను మీకు ఎలాంటి కేర్ అనేది చూపెట్టలేదు. జస్ట్ అంటే ఎవరికైనా హక్కు అధికారం అనేది ఉంటుంది కదా, బంధం అని. ఆ బంధంలోకి వెళ్ళినప్పుడు మీరు అలా ఫైట్ చేశారు. బట్ దాన్ని తను టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని, అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టడం అయితే జరిగిందండి. తను మీకు చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసి మిమ్మల్ని హింసకైతే గురి చేశారండి. గురి చేసి చాలా బర్డెన్ అనేది మీ లైఫ్లో తీరని బాధ, దుఃఖం, శోకం అన్నీ కూడా మిగిల్చి మీరు ఎప్పుడు కూడా 24/7 మీకు బాధ అనేది మీతోటి క్యారీ చేసుకుంటూ మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మీ బాధను కూడా మీరు వ్యక్తం చేయడం లేదు. మీరు అంతమందిలో ఉన్నా కూడా మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీరు గతంలో మీ పర్సను ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుండి మీ లైఫ్లో మీ పెదవుల పైన చిరునవ్వు అనేది పోయేలాగా చేశారు. మీ లైఫ్ చాలా జాలీగా, హ్యాపీగా, ఒక అంటే అమ్మ దగ్గర కిడ్ ఎలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటారో, వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉంటుందో మీ లైఫ్లో కూడా అలాంటి స్వేచ్ఛ ఉండేది మీకు. అంటే మీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండేది. మిమ్మల్ని మీ యొక్క పర్సన్ ఇన్సల్ట్ చేసుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ, మీకు ఏం తెలియదని, తనకి అన్నీ తెలిసినలాగు, తనేదో 60-70 సంవత్సరాల లైఫ్ లీడ్ చేసినట్టు, మీకు ఫ్యూచర్ పైన ఎలాంటి అవగాహన లేదు, తనకి అన్నీ తెలిసినలాగు మిమ్మల్ని అలా మ్యానిపులేట్ చేశారనమాట. తనకి తాను ఎవరైనా స్టెప్ బై స్టెప్ అంటే గ్రోత్ అనేది ఉంటుంది మీ లోపల. మీకు ఆల్రెడీ మీరు చాలా మెచ్యూరిటీ పర్సన్ అండి. కానీ మీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మీ పైన మీకు అవగాహన లేకుండా మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడానికి, మిమ్మల్ని తొక్కేయడానికి తను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎమోషనల్గా హర్ట్ చేసుకుంటూ, మీరు ఎందుకు పనికిరారు అనేలాగు మీకు తను బూస్ట్ వేసుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు లో ఎనర్జీలో పడిపోయేలాగు, మీరు తన చుట్టూనే తన గురించే ఫీల్ అవుతూ, తన చుట్టూతో తిరుక్కుంటూ, తన కోసమే ఏడ్చుకుంటూ చేసేలాగు మిమ్మల్ని అలా మోల్డ్ చేశారు. మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు. మీరు తన కోసం ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని ఎలాగంటే ఒక పిచ్చి వాళ్ళని చేసి చూపెట్టాలనేది తన యొక్క టార్గెట్ అన్నమాట. అలా చేసి చూపెట్టారు. అది మీకు తను ఎలా అంటే తన లోపల ఒక సైకో, శాడిస్టు, తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ కూడా మీరు చూడడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ ట్రూ కలర్స్ అన్నీ కూడా చూపిస్తుంది. థర్డ్ పార్టీని తట్టుకోవడం మీ పర్సన్ వల్ల కాదు, మిమ్మల్ని జయించినంత సులువు కాదు. థర్డ్ పార్టీకి హార్ట్ బ్రేక్ అయితే మీ యొక్క పర్సన్ ఈ భూప్రపంచం మీద లేకుండా వితిన్ సెకండ్లో పైకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అలాంటి స్ట్రాంగ్ పర్సన్ని టచ్ కావడం అయితే జరిగింది మీ యొక్క పర్సన్. ఆ పర్సన్ చేతిలో మీ యొక్క పర్సన్ లైఫ్ స్పాయిల్ అయితే కాబోతూ ఉంది. అది కానీ మీ యొక్క అది మీకు బంధం అనేది ఉంది కదా, తనతోటి మీకున్న బంధం, మీ యొక్క కేరు, ప్రొటెక్షన్, మీ యొక్క ప్రేమే తనని ఇప్పటి వరకు మీకు తెలవడం లేదండి. వ్యూవర్స్ యొక్క కేరింగ్ వల్లనే, మీ యొక్క గొడవ వల్లనే, మీ యొక్క పబ్లిసిటీ వల్లనే మీ యొక్క పర్సన్ ఈరోజు ఉండడం అయితే జరిగింది. లేదంటే థర్డ్ పార్టీ చేతిలో
మీ యొక్క పర్సన్ అయితే భస్మమైపోయి ఉండేవారు. తన అలాంటి ఎనర్జీస్ అంటే అవసరమైతే అందం వేరవేస్తారు, అవసరమైతే డబ్బు వేరవేస్తారు, అవసరమైతే యాక్టింగ్ చేస్తారు. అలాంటి చీటర్ అనమాట. మీ పర్సన్ కంటే ఇంకొక 100 రెట్లు హై ఎనర్జీలో ఉన్న పర్సన్. అలాంటి పర్సన్ని తగులుకొని మీకైతే చుక్కలు నరకం అయితే చూపించడం అయితే జరిగింది. వాళ్ళు ఏం చేయడానికైనా వెనకాడని పర్సన్ను తగులుకున్నారు. తన యొక్క కర్మ అనేది అనుభవిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. చాలా బర్డెన్గా అయితే ఉంది. ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ అనేది చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారండి, మీ గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. దేవుడు ముందు కూడా మొక్కుకుంటూ ఉన్నారు, నాకు ఈ పరిస్థితి అనేది ఎండ్ కావాలి, నాకు ఒక న్యాయం అనేది జరగాలి, నాకు జడ్జిమెంట్ అనేది కావాలి, నాకు నా పర్సన్ ఇప్పుడు చాలా అమేజింగ్గా కనబడుతుంది, నా పర్సన్ ఎలాగైనా నా లైఫ్లోకి పంపించు అని అంటూ ఉన్నారు. కానీ తన యొక్క ట్రూ కలర్స్ మీకు అన్నీ తెలిసాయి కాబట్టి మీరు ఎలాగా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఎంతవరకు వెళ్తావో వెళ్ళు, నేను కూడా చూస్తాను అనేలాగో మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారండి. మీరు చాలా స్టెబిలిటీ మైండ్ సెట్ తోటి ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే మీరు 4 మాటలు అనడం, తిడితే తిట్టడం, ఏడిపిస్తే ఏడిపించడం, హేళన చేస్తే హేళన చేయడం ప్రతి ఒక్కరి లైఫ్లో. ఎందుకంటే మీరు ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా చేయలేదు. అది మీరేందో మీ చుట్టూతల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అలాగనమాట తను మిమ్మల్ని చాలామంది థర్డ్ పార్టీస్ని వాడి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి, లేదా మీరు ఒక డబ్బు పరంగా ఉంటే అంటే లో ఉంటే అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్లోకి వెళ్ళే ముందుకు మీ మీ పేరెంట్స్ వైఫ్ ఉన్న అంటే తను ఫైనాన్షియల్గా బెటర్గా ఉన్నారనుకోండి, ఫైనాన్షియల్గా బెటర్గా ఉంటే నా దాంట్లో నువ్వెంత అనడం, అలా చేసి ఉండడం, మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం, అలా చేసి ఉన్నట్లయితే మీరు తనకి ఫైనాన్షియల్గా తను మీకంటే బెటర్ ఏమో, కానీ అన్నిట్లో మీకంటే తను లో, కానీ తన ఫైనాన్షియల్ స్టేట్ నాకు ఇది ఉంది అని ఎప్పుడు కూడా షో అప్ చేయరు. ఎప్పుడు కూడా ఇతరుల పైన డిపెండ్ అయ్యి ఇతరుల సొమ్ముకు ఆశపడి ఇతరులే తినుకుంటూ ఇతరుల పైన డిపెండెంట్ అయి ఉంటారు. ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండరు. అది అంతా తన జీవితంలో తను ఏం చేస్తూ ఉన్నాడు, తన లైఫ్లో జరిగేది ప్రతి ఒక్కటి మీరు చెప్పడం అయితే జరిగింది. అందువల్ల మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ అనేది జరగడం అయితే జరిగింది. తను ఏం చేస్తూ ఉన్నారంటే తను ఒక వర్క్ చేస్తున్నానని దాన్ని వర్క్ పేరు చెప్పుకొని ఒక థర్డ్ పార్టీని తను ఉన్న ప్లేస్ దగ్గర వర్క్ పేరు చెప్పుకొని అక్కడ మెయింటైన్ చేయడము, వేరే థర్డ్ పార్టీని బదనాలు చేయడం, ఇలా కూడా చేస్తున్నారు. వారికి మీకు గొడవలు పెట్టడం, మీ బంధం అనేది ఎండ్ అయితే మళ్ళీ తనకు నచ్చిన థర్డ్ పార్టీని తన లైఫ్లోకి తీసుకొచ్చుకోవడానికి చాలా మార్గాలు ప్లాన్స్ అయితే వేస్తూ ఉన్నారండి. అలాగే ఇవన్నీ కూడా మీకు తెలిసాయి. మీరు ఇదంతా తన యొక్క లైఫ్ని మొత్తం పబ్లిసిటీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు తన ఈగో అయితే హర్ట్ అయింది. కానీ మీరు తన లైఫ్లోకి వెళ్ళాలన్నా, మీతోటి రిలేషన్ ఎండ్ చేసుకోవాలన్నా తనకి చాలా బాధగా, భయంగా, బర్డెన్గా ఉంది అంటూ ఉన్నారు. మీ లైఫ్లోకి నేను వస్తాను కానీ నువ్వు నన్ను నమ్మవు అంటూ ఉన్నారు. తనకి మీ పైన మీ యొక్క స్వభావం ఏందనేది ఇప్పుడు మీ యొక్క పర్సన్ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. మీరు గతంలో లాగా ఇన్నోసెంట్ కాదు. మీరు తన మీద ఉన్న ప్రేమతోటి తను నంది కాదు పంది అంటే పంది అని అనుకున్నారండి. అది పంది కాదు నంది అని చెప్తే అలాగే నమ్మారు. తను నందిని పంది చేసినా, పందిని నంది చేసినా నమ్మడం, తిమ్మిని బమ్మిని తిమ్మి చేసినా నమ్మారు. కానీ ఇప్పుడు మీరు అలాంటి ఎనర్జీలో లేరు. అవునా, ఇది పంది అంటే బయట వాతావరణంలో మన చుట్టూతల సరౌండింగ్స్లో తిరుగుతుంది, నంది అంటే దేవుడి గుళ్ళో ఉంటుంది అనేలాగూ మీరు ఒక ప్రాక్టికల్ మనిషిగా మారిపోవడం జరుగుతుంది. మీలో వచ్చిన ఈ ప్రాక్టికల్ చేంజ్ అనేది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు. తను చేసిన హార్ట్ బ్రేక్కే మీరు ప్రాక్టికల్గా మారిపోయారు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా మీరు రెడీ అయ్యారు. మీకు మీ యొక్క పర్సన్ చేసిన హార్ట్ బ్రేక్ వల్ల మీరు రాటు తేలడం అని అంటారు కదా, అలాగైపోయారు. నువ్వెంత చేస్తావో చేయి, నేను కూడా చూస్తా అనేలాగూ మీరు మారిపోయారండి. ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ యొక్క పర్సన్ అయితే చాలా చులకనగా వేస్ట్ పర్సన్ లాగా కొడుతూ ఉన్నారు. అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఎవరిపైన అయినా కొద్ది రోజులే అట్రాక్షన్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది. అది ఎల్లకాలం ఉండదు.
బంధం పేరు చెప్పుకొని మీ పర్సన్ మీతోటి బంధం అనేది మీ బంధంలోకి వచ్చి మిమ్మల్ని బంధం పేరు చెప్పి మీ గొంతు కోయడం అయితే జరిగిందండి. నమ్మించి చీటింగ్ అయితే చేశారు, హార్ట్ బ్రేక్ చేయడం అయితే జరిగింది. కానీ తను ఎంత చేసినా తను మిమ్మల్ని అయితే మీకు తన వల్ల మీకు వచ్చిన కర్మ, మీరు తన వల్ల మీకు అయిన జ్ఞానోదయం ఏంటిది అని అంటే, తన వల్ల మీరు ఎవరిని నమ్మకూడదు అనేది ఒక గుణపాఠం అయితే నేర్చుకున్నారండి వ్యూవర్స్. అది మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అలానే వెళ్ళండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎవరు దవ్వుకున్న గోతులో వారే పడతారు. మీ పర్సన్ చూజ్ చేసుకున్న గోతులో మీ పర్సనే పడతారు. తనతోటి ఉన్నప్పుడు మీ లైఫ్ అనేది అంత హ్యాపీగా, ఎలాగా 3 పువ్వులు 6 కాయల్లాగా ఏం లేదు. తను ఇప్పుడు మిమ్మల్ని లీవ్ చేసినా మీకు వచ్చిన పెద్ద నష్టం ఏం లేదు. తను ఇంకా లీవ్ చేస్తే మీరు సింగిల్గా జీవించిన హ్యాపీగా జీవించగలుగుతారు. వచ్చే నష్టం ఏం లేదండి. కాకపోతే సింగిల్ పేరెంట్ అయ్యానంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తను ఇప్పుడు మిమ్మల్ని వదిలేసిన ఈ క్వారంటైన్ పీరియడ్లో మీరు ఆటోమేటిక్గా పుంజుకోవడము, ఎలా ముందుకెళ్ళడము, ఇవన్నీ కూడా లైఫ్లో ట్రిక్స్ అనేది నేర్చుకోవడం జరిగిందండి. మీ యొక్క ట్రిక్స్ తోటే మీరు ముందుకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కంపల్సరీ మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారు. మీ యొక్క కష్టమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీ యొక్క బాధ మీకు జీవిత గమ్యం అనేది చూపిస్తుంది. తనేమో ఒక చీటర్గా, ఒక బ్యాడ్ పర్సన్గా సొసైటీలో స్టాంప్ వేసుకుంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎవర్ గ్రీను, ఒక గాడ్ ప్లేసు, ఒక లీడర్ ప్లేసు మీకు రావడం అయితే జరుగుతుంది. మీ చుట్టూతల ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని ఎంత డౌన్ఫాల్ చేయాలని ట్రై చేసినా కూడా అది వాళ్ళ వల్ల కాలేదు. వారు ఒకలాగా అనుకుంటే మీరు ఒకలాగా వెళ్ళడం అయితే జరిగింది. వారు మీకు నెగిటివ్ చేయాలనుకున్నది కూడా మీరు ప్రతిదీ పాజిటివ్గా మార్చుకొని ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. మీ యొక్క హార్డ్ వర్కే మిమ్మల్ని మీ యొక్క లైఫ్ సెక్యూరిటీ ఇవ్వడము, మీ పైన మీకు నమ్మకం అనేది కల్పించడము, స్టెబిలిటీ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. వారి యొక్క బ్యాడ్ ఎఫైర్సే వారి యొక్క క్యారెక్టర్ దిగజార్చడము. వారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర డౌన్ఫాల్ అయ్యారు కాబట్టి వారు ప్రతి ఒక్కరి ముందు సలాం సెల్యూట్ కొట్టుకుంటూనే వెళ్ళాలి. మీరైతే అది సింహం ఎక్కడ ఉన్నా కానీ దాన్ని సింహం అనే అంటారు. అది అడవికి రాజే. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒక రాజు, కింగ్ పొజిషన్లో ఉండడం. మీరైతే మీ లైఫ్ స్టైల్ అయితే అలాగే ఉంటుంది. మీరు ఒక కింగ్ లివింగ్ అనేది చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎంతమంది తొక్కేయాలని వాళ్ళు ఎన్ని ప్లాన్లు గీసినా, వాళ్ళు ఏం చేయబోతున్నారని మీ ఇంట్యూషన్ చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా మీరు వాటినైతే చితాభస్మం అనేది చేయబోతూ ఉంటారు. మీకు యూనివర్స్ కూడా ఆ సైన్స్ అనేది చూపిస్తుంది. యూనివర్స్ కూడా మీకు వాళ్ళు ఎన్ని పథకాలు వేసినా ఆ పథకాలు ఫెయిల్ అనేది అవుతాయి. వాళ్ళు ఇంకొక 100 పథకాలు అనేది రూట్ మ్యాప్ గీసుకున్నా కూడా మీరు వాటిని ఫెయిల్ చేయగలుగుతారు. మీకు అంత కెపాసిటీ యూనివర్స్ ఇస్తుంది. మీకు మీ యొక్క ఏంజల్స్ కూడా ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. తనైతే మీ లైఫ్లోకి అయితే రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. 5 నెంబర్ చూపిస్తుంది అండి. 5 సెకండ్స్, 5 మినిట్స్, 5 అవర్స్, 5 డేస్, 5 వీక్స్, 5 మంత్స్, 5 ఇయర్స్, ఇలా అయితే మీకు తన నుంచి కాల్స్ ఆర్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు మీ ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తాయో చూద్దామండి. ఆస్క్ యువర్ ఏంజిల్స్ అనే వచ్చిందండి. మీకు ఏ క్వశ్చన్, ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కూల్గా ఉండి మీ ఇంట్యూషన్ తోటి ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. మీ ఏంజిల్స్ని అడగండి. అంటే మీ యొక్క పితృదేవతలని అడగండి. అలా మీరు ఏదైనా కర్మ అనేది ఆగిపోయినట్లయితే మీరు ఇతరులకి ఏదైనా దాన ధర్మాలు చేయడము, పితృ సంతర్పణాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఆచరించండి. మీ యొక్క పెద్దలు ఏదైనా చనిపోయినట్లయినంటే వారికి మీరు అలా చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు వారి యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంది. మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారండి. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవిస్తారంటారు కదా. మీ యొక్క పర్సన్ ఎన్ని ప్లాన్స్ వేసినా వాటినైతే మీరు చితాభస్మం చేసి మీరు యొక్క మీ పర్సన్ హై రేంజ్లో ఉంటే తనని 0 వోల్టేజ్కి తీసుకొచ్చి మీరు నిలబెట్టి చూపించగలుగుతూ ఉన్నారు. అది మీ లోపల ఉన్న పవర్. మీ యొక్క పవర్ తోటే మీరు ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. తను ఎన్ని ప్లాన్స్ వేసినా
కొలాప్స్ అయితే అవుతాయి. మీరు చాలా స్టేబుల్గా అయితే ఉండండి. డోంట్ వరీ అండి. నెక్స్ట్ కార్డ్ తీద్దాము. ఇన్ ద నియర్ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ కూడా చాలా చేంజెస్ అనేటివి రావడము, బ్రైట్గా మారడం అయితే జరుగుతుంది. కొత్తదనం అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. డోంట్ వరీ అని కూడా సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు. పర్ఫెక్ట్ టైం కోసం వేచి ఉండండి, మీకు అంతా మంచి జరుగుతుంది అని మీకు ఏంజల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నో నీడ్ టు వరీ అంటే దేనికోసం కూడా బాధపడకండి. అంటే ఏదన్నా అవుతుంది కాదు అని డైలమాలో ఉంటారు కదా, ఏది కూడా బాధపడకండి, అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. తను ఎలాంటి రూట్ మ్యాప్స్ గీసుకున్నా ఫెయిల్ కావడం అనేది జరుగుతుంది. తను ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా కూడా మనము మంచి వాళ్ళమైతే ఎదుటివాడు చెడ్డవాడైనా కూడా వాడు చూపెట్టే చెడ్డదారిలో వాడు ఎన్ని రూట్లు వేసినా కూడా ఆ దారి అనేది ఫెయిల్ అవుతుంది. మనం ఇంట్యూషన్ అనేది మంచి పాజిటివ్ వేలో ఉంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా మనం పాజిటివ్ వేలోనే వెళ్తాము. వారి యొక్క అది ఏంటి డౌన్ఫాల్కి మనం చేయాలనుకొని వాళ్ళ కోపము, వాళ్ళు మనల్ని ఎదగనివ్వద్దని కోరుకునే దుర్బుద్ధి, నీచమైన ఆలోచన మనల్ని అంతకు 4 రెట్లు పైనకి తీసుకురావడం అయితే జరుగుతుందండి. కొంతకాలం వెయిట్ చేయండి, మీకు అంతా మంచిగా జరుగుతుందని ఏంజల్స్ అయితే చెప్తూ ఉన్నారు. దేని గురించి కూడా బాధపడకండి, పర్ఫెక్ట్ టైం కోసం వేచి చూడండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీకు దేనికైనా సమాధానాలు దొరకనట్లయినంటే పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండి మీ యొక్క ఇంట్యూషన్ చెప్పిందే ఫాలో కండి. ఇతరులు ఈ డెసిషన్ ఇలా ఈ రూట్లో వెళ్ళు, ఆ రూట్లో వెళ్ళు, ఇలా చేస్తే మంచి జరుగుతుంది, అలా చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉంటారండి. కానీ మీ యొక్క పర్సన్ మూర్ఖులు అన్నమాట. మూర్ఖులను రంజింపజేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ మూర్ఖత్వమైన మెంటాలిటీ కాబట్టి వాళ్ళు వారి దారిలో ఉండరు, వీళ్ళ దారిలోకి రారు. నడి మధ్యలో నావా చెడు చేరేవా త్రోవా అనేలాగా ఉంటుంది అనమాట అది కూడా. అలాగే వాళ్ళ లైఫ్ అనేది ఎండింగ్ స్టేజ్ వరకు వాళ్ళు అలాగే ఉంటారు. రకరకాల మెంటాలిటీ అంటే వాళ్ళు ఒక డెవిలిష్ నేచర్ కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అట్రాక్షను లేని హంగులు అనేటివి కోరుకుంటారు, రియాలిటీలో ఉండరనమాట. ఎప్పుడు ఫేక్నెస్ అదే దానికి ఫేక్ అనేది ఉంటుంది, లేనిది షో అప్ చేసుకోవడం. వాళ్ళ లైఫ్ కూడా అందరి ముందు ఎక్స్పోజ్ అవుతుంది, షో అప్ అవుతుంది, బిల్డప్ అవుతుంది. మొత్తం నెట్ నిలుగుతా ఒకటేసారి పడిపోతారు అనమాట. అలాంటి లైఫే లీడ్ చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఈ పాయింట్స్ అన్నీ రెజనేట్ అయిన వాళ్ళే తీసుకోండి, రెజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. ఇందులో వచ్చిన ఎనర్జీస్ యాజ్ ఇట్ ఈస్గా నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ప్రతి ఒక్క కార్డు కూడా ఏది వస్తే అదే ఇచ్చాను. ఇవి మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి, కానీ లీవ్ చేయండి, వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉండండి. నో నెగిటివ్ మైండ్ సెట్. నెగిటివ్ వైపే తీసుకెళ్తుంది, పాజిటివ్ వేలోనే నడిపిస్తుంది. మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటే ఉండండి, అన్నీ కూడా అచీవ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.